కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ బంగారు దొంగ. మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తిన సూర్యుడు చంద్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గోళ్లలోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకు మీద బంగారు పూత పూయించగా, ఆ బంగారం ఎవరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలాగా పరమ నిశ్శబ్దంగా ఉన్నవేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమని ఎండని లెక్క చేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేవీ వినిపించని సమయాన ఎక్కడ్నించో బర్ర బర్రన్న శబ్దం. మళ్ళీ బర్ర బర్ర బర్ర. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా బర్ర బర్ర బర్ర. తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కిందకి పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్ర బర్ర బర్రమని. గుండెలు అవిసిపోయాయి జానకిరామయ్యకి. రే అని కేకవేయపోతే గొంతు ఆర్చుపోయి మాట రాలేదు. కింద పడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకి వచ్చి పడ్డాడు. గూళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మెరుగు కాగితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచి వచ్చారు. పూజార్లు పాలేళ్ళు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితలు చేతబట్టారు. పల్లపీదికి కబురిళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలు ఉతుకుతున్న చాకలోళ్ళకి కబురిళ్ళింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ. నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతబట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడియండలో కాళ్ళు చురుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్ ఒరోయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళేలు కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలి అన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు. కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు. పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడి చెట్లపై మరో జట్టు, గన్నేరు చెట్ల గుబుర్ల వద్ద వేరే జట్టు. పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళేలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో లేడు, చెండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలు అందించడాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హోయ్ హోయ్ అని అరుపులతో కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనుక వెతికారు. ప్రతి మూల చూశారు. ప్రతి గుబురు కదలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటును దాక్కున్న దొంగని పట్టారు. పట్టీ పట్టడంతోటే నల్లగా చింతముద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు. ఛెల్ ఛెల్మని చెంపలు పగలగొట్టారు. ఫెడీ ఫెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్ల మించి జరజరా ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోగుతో కట్టేశారు. ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంట్లా ఉన్నాడు దొంగ. పందికొక్కులా ఉన్నాడు దొంగ. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్లంతా గీరుకుపోయి నెత్తురోడుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లల సైతం సరదాకెళ్ళి తన్నొస్తున్నారు. తిట్టని ఆడది లేదు. ఉమ్మేయని మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు. పోషయ్య, రామయ్య, అవధానులు మొదలైనవారు. గుళ్ళో దొంగతనం చేస్తావుట్రా లంకొడక. మోగుతో చల్చల్మని కొడుతూ తిట్టాడు పోషయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి. దేవుడు సొమ్ము తింటే కుక్కవే పుడతావరా అంటూ అవధానులు గారు మొహం మీద గుద్దాడు. దొంగ పళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు.
దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజుబుడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసులని కేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రిలా కట్టిపడేసి కీళ్ళిరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్ళని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దులకి వేయాల్సిందే. దేవుని సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు. తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు ఇప్పి, లంకొడక తెలివితేటలక్కర్లా అంటూ 5 10 రూపాయల నోటు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా, కిరాయి దొంగ కునికినపాడు రేవు వైపు తూలుకుంటూ పోయాడు. విన్నారు కదండి, సత్యం సంక్రమించి గారి అమరావతి కథల్లోంచి బంగారు దొంగ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.